ప్రైజ్ లార్డ్. ఈరోజు లేఖన స్వరము ప్రేమ కలిగి ఉండుట. చదువుకుందామండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. గమనిద్దామండి వచనాన్ని. మనము దేని యందు శ్రద్ధ పెట్టాలో, దేని యందు ఆసక్తి చూపించాలో, దేని యందు ప్రయాసపడాలో ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తూ ఉన్నారండి. దేని కొరకు ప్రయాసపడాలి అంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయములో చెప్పబడి ఉంటుంది. అందుకే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని, దయ చూపిస్తుందని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మనకి బైబిల్ చెప్తూ ఉందండి. అలాగే ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందని, ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుందని, ప్రేమ పొరుగు వారిని హాని కలిగించదు అని తెలుసుకుందామండి. ఎందుకంటే మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ప్రేమించలేడు. 1 యోహాను పత్రికలో ఉంటుంది. మనం ఆయన ఆజ్ఞను గైకొంటే దేవుని ప్రేమించటాన్ని వ్రాయబడి ఉన్నదండి. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అని, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడని తెలుసుకుందామండి. రోమా పత్రికలో కూడా ఉంటుంది. సహోదరి ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఉండమంటుంది. అలాగే 13వ అధ్యాయంలో కూడా పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు అని ఉంటుంది. మరి అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో ఉంటున్న మనము ఒకరినొకరు ప్రేమ కలిగి, దయ కలిగి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించే వారంగా ఉండి ఆ దేవాది దేవునికి విధేయత కలిగి ఉందామండి. అలాగే నిష్కపటమైన ప్రేమతో ఉండాలని, దేవుని ప్రేమ నిరంతరమైనదని, అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని బైబిల్ చెప్తూ ఉందండి. దేవునికి మన పట్ల ఉన్న ప్రేమను తెలుసుకుని మనం కూడా విశ్వాసం ఉంచుదాం. మరి అలాగే ఆయన ప్రేమను గుర్తించిన మనం ఇతరుల పట్ల కూడా ప్రేమ, దయ కలిగి ఉండేటట్లు ఉందామండి. 1 కొరింథీ పత్రికలో ఉంటుంది. నిజమైన ప్రేమ ఇతరుల విజయాలను చూసి అసూయపడదు, స్వప్రయోజనాలను ఆశించదు అని. అలాగే ఇతరుల పట్ల నిస్వార్థ ప్రేమతో, మరి ఆప్యాయతతో, నిరంతర భావంతో, సహనముతో ఉందామండి. నిజమైన ప్రేమ ఇతరుల విజయమును సంతోషిస్తుందని బైబిల్ చెప్తూ ఉంది. ప్రేమ త్వరగా కోపపడదు, మత్సరపడదు అని, అన్నిటినీ ఓర్చుకుంటుంది అని మన ప్రేమమయుడైన యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారండి. ప్రేమ దేవుని రూపం అని, క్రీస్తు యొక్క స్వరూపం అని, మరి ప్రేమ మన పాపాలను కడిగింది అని గుర్తిద్దామండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. యోహాను సువార్తలో ఉంటుంది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును అని, అందువలన ఒకరికొకరు ప్రేమతో, దయతో కలిగి ఉందామండి. మరి కనుక మనము నిష్కపటమైన ప్రేమతో ఉండలాగున ఆ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆ దేవుని దయ మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.